సంజనకి మరోసారి నాగార్జున గారు గట్టిగా వార్నింగ్ ఇచ్చారండి. ఆఫ్టర్ ఆల్ ఎందుకండి ఇవి పదాలు? ఇమాన్యుల్ చెప్తూనే ఉన్నాడు, అమ్మా నువ్వు మాట్లాడి అవతల వాళ్ళు తప్పు ఉంది నిజమే, అవతల వాళ్ళు తప్పు నువ్వు మాట్లాడుతున్నావు, కానీ ఆఖరిలో నువ్వు ఉపయోగించిన ఒక్క పదం వల్ల చూసావా తప్పంతా మర్చిపోతున్నారు, ఆ పదాన్ని పట్టుకుని లాగుతున్నారు. ఇమాన్యుల్ ఎంత చక్కగా చెప్పాడు. అదే విషయం నాగార్జున గారు అండర్లైన్ చేసి చెప్పారు. ఇమాన్యుల్కి అన్నారు ఆమె వణికేటట్టు షేక్ అయ్యేటట్టు గట్టిగా వార్నింగ్ అని చెప్పారు. కానీ నాగార్జున గారితో ఇమాన్యుల్ అన్నారు అలా చెప్తే ఆమె విందండి, ఆమెకి చెప్పాల్సిన రీతిలో చెప్తానని. అదే మాట మరి హౌస్లో ఏం చెప్పాడో ఇప్పుడు నాగార్జున గారు ముందు కూడా అదే చెప్పారు. సంజన గారు ఆఫ్టర్ ఆల్ అక్కడ రీతు ఎలాగా ఫాల్స్ ఆడుతుంది, అది వాస్తవం. దాని గురించి కూడా క్లాస్ స్పీకర్ వెళ్దాం అక్కడికి. మరి రీతు ఫాల్స్ గేమ్ కోసం తను మాట్లాడకుండా ఆఫ్టర్ ఆల్ నువ్వెవరు నాకు చెప్పడానికి అంత ఆఫ్టర్ ఆల్ పదం ఉపయోగించకూడదు కదా, అది ఎంత తప్పది. కాబట్టి నువ్వు ఇలాగే పదాలు దొరిలేస్తావు, నాకు అర్థం తెలియదు అంటావు, ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకొని రావాలంటావు, అవసరమా నీకు? నేను మళ్ళీ ఆమె పెద్దావిడ, ఆమెకి నేను అనేకన్నా నాగార్జున గారు ఏమన్నారో ఒకసారి చూడండి ఎపిసోడ్ లో. గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు. ఆ విధంగా ఒక మనిషికి ఒక మాట, ఆ మాట ఎలాగో తెలుసా తీవ్ర స్థాయిలో ఉంది. ఇమాన్యుల్ చేత అనిపించారు. ఇంక నేను అంతకుండా ఎక్కువ చెప్పలేను, బాగోదు. సంజన గారు మార్చుకుంటే చాలా బాగుంటుంది. అభిమానులు హర్ట్ అయితే